బంధమంటే ఏమిటి? మనిషిని ఈ ప్రపంచంతో, వస్తువులతో మరి వ్యక్తులతో కట్టి ఉంచేది ఆశ. ఒక కోరిక తీరగానే మరో కోరిక పుడుతుంది. ఇది మనిషిని నిరంతరం బంధించుంచుతుంది. అనంతమైన ఆశలే మనిషిలో అసంతృప్తికి, ఆందోళనకు మరియు భయానికి కారణమవుతాయి. ఈ ఆశల వల్లనే మనిషి తన తాను మర్చిపోయి భౌతిక సుఖాల వెంట పడతాడు. ఆశల వల్ల మనిషి చేసే పనులు, వాటి ఫలితాలను అనుభవించడానికి మళ్లీ మళ్లీ పుట్టేలా చేస్తాయి. ఆశయే లేనివాడు అన్ని బంధాల నుండి విముక్తుడవుతాడు. బాహ్య వస్తువుల కంటే ఆ వస్తువులపై మనిషికి ఉండే ఆశ అనేది మనస్సును బంధించే ఒక బలమైన సంఖ్యల. దీనిని జయించినప్పుడే నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. ఆశ అనేది మనిషిని ప్రపంచంలో వేర్లలాగా బంధించి ఉంచుతుంది. ఈ ఆశను జయించి నిష్కామంగా ఉండటమే బంధం నుండి బయటపడే మార్గం. విముక్తి అంటే ఏమిటి? జనన మరణ చక్రం నుండి విడుదల. విముక్తి అంటే మనిషి తిరిగి ఈ సంసార చక్రంలోకి, అంటే జనన మరణాల గొలుసులోకి రాకుండా ఉండే స్థితి. అవును ధర్మరాజా, అదే మోక్షం. లోకంలోని వస్తువుల మీద, బంధాల మీద ఉండే మమకారం, ఆశ మరియు అహంకారం వంటి బంధనాల నుండి పూర్తిగా విడివడటమే విముక్తి. తాను కేవలం శరీరం లేదా మనస్సు అని భావించే అజ్ఞానం తొలగిపోయి, తాను శాశ్వతమైన ఆత్మనని, పరమాత్మలో ఒక భాగమని గ్రహించడమే నిజమైన విముక్తి. బాహ్య ప్రపంచంలోని సుఖదుఖాలకు అతీతమై, అంతర్గతంగా పరిపూర్ణమైన ఆనందాన్ని, నిశ్చలమైన శాంతిని అనుభవించే స్థితియే విముక్తి. విముక్తి అనేది మనిషి అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, పరిమితుల నుండి అనంతత్వం వైపు సాగించే ప్రయాణం. ఇది మనిషి తన నిజస్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా పొందే అత్యున్నత స్థితి. శాంతి అంటే ఏమిటి? మనిషి మనస్సు అశాంతితో ఉండటానికి ప్రధాన కారణం అపరిమితమైన కోరికలు. తనకు ఉన్నదానితో సంతృప్తి చెందడం వల్ల కోరికల వేగం తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శాంతి అనేది బయట దొరికే వస్తువు కాదు, అది మనస్సు యొక్క స్థితి. అశాశ్వతమైన లోక సుఖాల కోసం పరుగులు తీయడం మానేసి ఉన్న స్థితిని అంగీకరించడమే నిజమైన సంతృప్తి. అదే శాంతికి మూలం. ఎదుటివారి సంపదను చూసి అసూయ పడకుండా తనకు ఉన్నదానితో సంతోషించే వ్యక్తికి మాత్రమే నిజమైన శాంతి లభిస్తుంది. లాభనష్టాలు, సుఖదుఖాలు ఎదురైనప్పుడు చలించకుండా ఉండగలిగే సత్తా సంతృప్తి ద్వారానే వస్తుంది. ఈ సమతుల్యతే శాంతికి ఆధారం. శాంతి అనేది దేనికోసం వెతికితే దొరికేది కాదు. అది మనలో మనం పెంచుకునే సంతృప్తి అనే గుణం ద్వారానే లభిస్తుంది. తనకు ఉన్నదానితో తృప్తి చెందేవాడే ప్రపంచంలో అత్యంత ధనికుడు మరియు శాంతిమంతుడు. తల్లి పాత్ర ఏమిటి? తల్లి తన బిడ్డ కోసం ఎటువంటి ప్రతిఫలమాశించకుండా తన సర్వస్వాన్ని ధారపోస్తుంది. ఇది కేవలం శారీరక పోషణే కాదు, ప్రేమ మరియు అనురాగంతో కూడిన మానసిక పోషణ కూడా. భూమి ఎలాగైతే తనపై ఉన్న ప్రాణులన్నింటినీ మోస్తుందో, తల్లి కూడా బిడ్డ భారాన్ని, బాధ్యతను తన ప్రేమతో మోస్తుంది. బిడ్డ పుట్టినప్పటి నుండి ఎదగే వరకు అవసరమైన సంరక్షణను, రక్షణను తల్లి అందిస్తుంది. బిడ్డకు మొదటి గురువు, మొదటి దైవం కూడా తల్లి. తల్లి పాత్ర పోషణకే పరిమితం కాదు, అది త్యాగంతో కూడినది. తన సౌఖ్యాలను పక్కన పెట్టి బిడ్డ ఎదుగుదలే తన ఆనందంగా భావించే గొప్ప వ్యక్తిత్వం ఆమెది. తల్లి అంటే కేవలం జన్మనిచ్చిన వ్యక్తి మాత్రమే కాదు, ప్రేమతో ప్రపంచాన్ని పోషించే ఒక నిరంతర శక్తి. ఆమె పోషణే మానవ జీవితానికి పునాది. తండ్రి పాత్ర ఏమిటి? తండ్రి అనగానే ఆకాశం గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆకాశం ఎలాగైతే అనంతమైనదో, తండ్రి ఇచ్చే జ్ఞానం మరియు మార్గదర్శనం కూడా బిడ్డ జీవితానికి అంతటి విశాలమైన పునాదిని వేస్తాయి. తండ్రి బిడ్డకు కేవలం జన్మనివ్వడమే కాకుండా ధర్మబద్ధమైన మార్గంలో ఎలా నడవాలో, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పే మొదటి గురువుగా ఉంటారు. ఆకాశం ఎలాగైతే భూమిని తన గొడుగులా కప్పి ఉంచుతుందో, తండ్రి తన సంరక్షణతో మరియు దూరదృష్టితో బిడ్డకు రక్షణను, దిశానిర్దేశాన్నిస్తారు. ఒక కుటుంబానికి తండ్రి స్థిరత్వానికి, క్రమశిక్షణకు మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనకు నిదర్శనంగా నిలుస్తారు. జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కొన్న తండ్రి తన అనుభవాన్ని జోడించి బిడ్డ భవిష్యత్తును సరిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారు. తండ్రి పాత్ర బిడ్డను నడిపించే ఒక దిక్సూచి వంటిది. కష్టకాలంలో ఆసరాగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించే తండ్రి మార్గదర్శనం
బిడ్డ వ్యక్తిత్వ నిర్మాణంలో అత్యంత కీలకం. గురువు పాత్ర ఏమిటి? వెలుగు అంటే అజ్ఞానం లేదా చీకటి, రు అంటే దానిని తొలగించేది అని అర్థం. శిష్యుని మనస్సులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించేవాడే నిజమైన గురువు. కంటికి కనిపించని సత్యాన్ని, ఆధ్యాత్మిక రహస్యాలను శాస్త్రాల ద్వారా బోధించి శిష్యునికి దైవత్వాన్ని దర్శించే జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తారు. గురువు ఇచ్చే జ్ఞానం కేవలం పుస్తక పరిజ్ఞానం మాత్రమే కాదు. అది జీవితాన్ని ధర్మబద్ధంగా, లక్ష్యంతో ఎలా గడపాలో నేర్పే ఒక వివేకం. శిష్యుడిని అజ్ఞానం నుండి విముక్తుడిని చేసి పరమాత్మను చేరుకునే మార్గాన్ని చూపే వారధి గురువు. అందుకే గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః అని గురువును సాక్షాత్తు దైవంతో సమానంగా కొలుస్తారు. గురువు జ్ఞానానికి ప్రతిరూపం. ఒక వ్యక్తిని సామాన్య మానవుడి నుండి ఉత్తమ మానవుడిగా తీర్చిదిద్ది జీవిత పరమార్థాన్ని చూపించే గొప్ప శక్తి గురువు. స్నేహితుడు ఎవరు? ఆలోచించు యోధా. నిజమైన స్నేహితుడు ఎవరో చెప్పు. నిజమైన స్నేహితుడు అంటే కేవలం సంతోషంలో కలిసుండేవాడు మాత్రమే కాదు, కష్టకాలంలో లేదా ఆపదలో ఉన్నప్పుడు వెనుకాడకుండా వచ్చి సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి మనకు కష్ట సమయంలో తోడుగా ఉండి మన భారాన్ని పంచుకున్నప్పుడు ఆ వ్యక్తి మనకు అత్యంత సన్నిహితమైన సహాయకుడిగా మారిపోతాడు. కేవలం శారీరక సహాయమే కాకుండా మనం తప్పుదాల్లో వెళ్తున్నప్పుడు సరైన సలహాలిచ్చి మంచి మార్గంలో నడిపించే స్నేహితుడు గొప్ప సహాయకుడిగా పరిగణించబడతాడు. ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసే వ్యక్తిని స్నేహితుడు అని అభివర్ణించారు. స్నేహానికి అతిపెద్ద పరీక్ష ఆపద సమయంలోనే తెలుస్తుంది. స్నేహితుడంటే మన జీవిత ప్రయాణంలో మనకు తోడుగా ఉంటూ మన కష్టాలను నష్టాలను తనవిగా భావించి సహాయం చేసే ఒక ఆత్మీయ బంధువు. భార్య అంటే ఏమిటి? భార్య అంటే కేవలం ఇల్లాలు మాత్రమే కాదు, మనిషి జీవిత ప్రయాణంలో ప్రతి అడుగులోనూ తోడుగా ఉండే ఒక ఆత్మీయ సహచరి. కష్టాల్లో ఓదార్పునిస్తూ, సుఖాల్లో ఆనందాన్ని పంచుకుంటూ జీవితాన్ని అర్థవంతం చేసే సహచరి ఆమె. కుటుంబ నిర్వహణలో, పిల్లల సంరక్షణలో మరియు ఇంటిని ఒక దేవాలయంగా తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర వెలకట్టలేనిది. భర్తకు నైతికమైన మద్దతునిస్తూ ధర్మ మార్గంలో నడిచేలా ప్రోత్సహించే శక్తి భార్య. భార్య అంటే కష్టసుఖాల్లో నిలకడగా తోడుండే ఒక అండ. ఆమె సహచర్యంలోనే మనిషి జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది. కుమారుడు అంటే ఎవరు? కుమారుడు తన తండ్రి యొక్క ఆశయాలను, విలువలను మరియు వంశగౌరవాన్ని కాపాడి దానిని తర్వాతి తరానికి అందించే వారధిగా ఉంటాడు. ఒక వంశం అంతరించిపోకుండా దానిని నిరంతరాయంగా ముందుకు తీసుకెళ్లే శక్తి కుమారుడికి ఉంటుంది. దీనినే వంశవృద్ధి అంటారు. పూర్వీకుల నుండి వచ్చిన బాధ్యతలను స్వీకరించి సమాజంలో వంశం యొక్క ఉనికిని చాటి చెప్పడం కుమారుడి కర్తవ్యం. తండ్రి పట్ల కృతజ్ఞత కలిగి ఉండి వారి కీర్తిని పెంచే పనులు చేయడం ద్వారా వంశానికి కొత్త గుర్తింపును తీసుకురావడమే కుమారుడి నిజమైన పాత్ర. కుమారుడు అంటే కేవలం వారసుడు మాత్రమే కాదు, కుటుంబ గౌరవాన్ని, సంస్కృతిని మరియు వంశాన్ని కాపాడి అభివృద్ధి చేసే ఒక మూల స్తంభం. కుటుంబమంటే ఏమిటి? ఇది కేవలం రక్త సంబంధాల గురించి మాత్రమేనా? లేక ఇందులో విధి మరియు కరుణ కూడా ఉన్నాయా? జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు, కష్టనష్టాలను పంచుకుంటూ ఒకరికొకరు అండగా నిలవడం వల్ల మనిషికి అపారమైన మానసిక శక్తి లభిస్తుంది. కలిసి ఉండే కుటుంబం ఏ కష్టాన్నైనా అధిగమించగలదు. కలిసి ఉంటే కలదు సుఖం అనే నానుడికి కుటుంబమే నిజమైన నిదర్శనం. సమాజంలో మనిషికి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అతనికి రక్షణ కవచంలా నిలిచి నైతిక బలాన్ని ఇచ్చేది కుటుంబమే. కుటుంబమంటే కేవలం రక్త సంబంధమున్న వ్యక్తుల సమూహం కాదు, అది మనిషికి ధైర్యాన్ని, భరోసాను మరియు కష్టాల్లో పోరాడే శక్తిని ఇచ్చే ఒక అజేయమైన బలం. ప్రతి ఒక్కరి బలాబలాలను అర్థం చేసుకుని ఒకరికొకరు తోడుగా ఉండటం వల్ల కుటుంబం
ఒక బలమైన వ్యవస్థగా మారుతుంది